చలో బంతి వే బంతి. ముందు నేను వేస్తాను. నేను వేస్తాను, నాన్న చెప్పారు కదా. వేస్తా. నేను వేస్తాను. బాల్ నాకు ఇవ్వు. విను, నేను నేను చేస్తా. రోహిత్ మీరే చెప్పండి ప్లీజ్. అరే చిన్నది కదా, దాన్ని చేయని, నువ్వు తర్వాత చెయ్యి. నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చెయ్యి. చలో అరే బావగారు కొట్టారు. సిక్సర్ సిక్సర్. సిక్సర్ ఏంటి, పిల్లల్ని పరిగెత్తించేసి కేవలం 2. చిన్నబాబు స్టాప్, నేను వస్తాను. ముందు అడవి ఉంది. లేదు, ఈసారి బంతి నేను తీసుకొస్తాను. వెళ్ళొద్దు బాబు, అడవి కదా. వస్తున్నా. వీళ్ళిద్దరూ అడవిలోకి వెళ్తున్నారు. నేను గుర్తులు చూడలేను. ఇప్పుడు నా నాగరూపంలోకి మారాలి. ఆ ఇద్దరిలో నుంచి నా నాగార్జున ఎవరో నన్ను ఆ రూపంను చూస్తే వెంటనే గుర్తుపడతాడు. ఒక పని చేద్దాం, అప్పటి వరకు టిఫిన్ చేద్దాం. మాల్తి, టిఫిన్ రెడీ అయిందా? అవును మేడం. సరే పద. ఇది బాగుంటుంది. ముందు కడుపు నింపుకోవాలి, తర్వాతే ఏదైనా నా పని. పిల్లలు రండి, టిఫిన్ చేద్దాం. బంతి అక్కడికి వెళ్ళినట్టుంది. అక్కడ ఉందేమో. What the hell? ఇంత చీకటి ఎలా అయింది? పిల్లలు వెళ్ళి చాలా సేపు అయింది, ఎక్కడ ఉండిపోయారు? అరే అక్క, హా, చెప్పు. అరే ముందు నాకు పెట్టండి, చాలా ఆకలిగా ఉంది. అరే ఆగు, ముందు పిల్లలకి కనిపిస్తా. నాతో పాటురా రోహిత్. చిన్నబాబు రా రోహిత్. రోహిత్, నన్నే వెతుకుతున్నావా? ఏమైనా గుర్తొచ్చిందా రోహిత్? చెప్పు, గుర్తొచ్చిందా? పిల్లల గొంతులా ఉందే. అవును, ఒక్క నిమిషం.
ఏం జరిగిపోయింది? ఇలా ఎందుకు అనుకుంటున్నాను? రోహిత్ స్పృహకి రా. రోహిత్ కళ్ళు తెరు. హే మహాదేవ్, భోలేనాథ్, రోహిత్ ని బాగు చే. రోహిత్ స్పృహలోకి రా. ఇక్కడి నుంచేమీ కనిపించడం లేదు. చిన్నబాబు లేదు, చిన్నబాబుకి ఏమీ కాదు. రోహిత్ రోహిత్ రోహిత్, రాజ్, ఇది ఎక్కలు గొడవ. ఇక్కడ కూడా ఎవరు లేరు. సార్ ఇది బాబుది కదా. దేవుడా, చిన్న వయసులో అనర్థం జరిగిందా? పిచ్చిగా వాంకు. పిల్లలు ఇక్కడే ఎక్కడికి వెళ్ళి ఉంటారు. ఒక పని చేద్దాం, కోట కిందకి వెళ్ళి చూద్దాం. పద బావా. నువ్వెక్కడికి? నువ్వు వెనక్కి వెళ్ళి నీలంతో పాటు అందరినీ చూసుకో. పద. నన్ను ఏ పరిస్థితికి తెచ్చా మహాదేవా? నా ప్రేమ నాగార్జునని పొందే ప్రయత్నంలో, అతని హంతకుణ్ణి వెతికే ప్రయత్నంలో నేనిది మర్చిపోయానని, అమాయకపు పిల్లాడి ప్రాణాన్ని ప్రమాదంలో పడేస్తున్నానని నేను ఆ రాక్షసుల్ని వెతకటానికి బయలుదేరాను. ఈ రోజే లేదు, ఈ అమాయక బిడ్డ ఎవరో నాకు తెలీదు. ఇతను నా నాగార్జునను కాదు. మరి నాకితనితో ఏ బంధం ఉంది? కానీ మహాదేవ, నా ప్రేమలో, నా తపస్సులో ఏమాత్రం నిజాయితీ ఉన్నా కోరుకునేది ఈ బిడ్డను కాపాడాలి. ఏమీ జరగనివ్వకండి. బాధి నా ప్రేమ స్వార్థంగా ఉండకూడదు. ఈ గుడ్డితనానికి శిక్ష ఈ పేద అమాయకపు పిల్లాడికి ఇవ్వకండి. నాకు సహాయం చేయండి. ఈ బిడ్డను కాపాడండి. ఒకవేళ ఈ బిడ్డకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను మహాదేవా. అతన్ని కాపాడే శక్తిని నాకు ప్రసాదించు మహాదేవా.